గాయస్, నేనైతే ఈరోజు నుంచి ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు నుంచి ఫార్మింగ్ చేస్తూ ఇప్పటివరకు నాకు కూడా తెలియదు యాక్చువల్లీ ఫార్మింగ్ అంటే. సో మా డాడీ అయితే అప్పట్లో బాగా చేస్తుండే. సో ఇప్పుడు నన్ను కూడా ఇదే ఫీల్డ్లో తీసుకొచ్చి నాకు అన్నీ నేర్పిద్దామని మా డాడీ ఆలోచన. సో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఫార్మింగ్ అంటే. చిన్నప్పటి నుంచి డాడీని చూసుకుంటూ పెరిగిన. డాడీ మస్తు కష్టపడేటోడు. సో ఎట్లా చేస్తాడా అనిపించేది నా చిన్నప్పుడు. సో ఇప్పుడు మనకు టైం వచ్చింది, మనం చేసుకొని మనం కష్టపడే టైం వచ్చింది. సో నా కోసం నాకు తెలియాలి, మా డాడీ పడ్డ కష్టం తెలియాలి అని, నాకు కూడా కష్టం తెలుసుకోవాలని. సో ఈ ఫామ్ హౌస్ అయితే మా డాడీ తీసుకొని ఇక్కడైతే ఫార్మింగ్ స్టార్ట్ చేసాం. సో మన ఫామ్ హౌస్లో ఏమేమైతే ఉన్నాయో అన్నీ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు మన పొలంలో ఉన్న ఏదైతే స్వీట్ కార్న్ అయితే మనం వేసినాం. దీని కింద టొమాటో కూడా ఉంది యాక్చువల్లీ. సో సమ్మర్లో టమాటో వేసిండే, స్వీట్ కార్న్ వేస్తే దానివల్ల టమాటో మంచిగా పెరుగుతుంది, ఆ నీడ పడి ఎండ పడకుండా మంచిగా పెరుగుతుంది. అందుకోసం అనేసి స్వీట్ కార్న్ కూడా వేసినాం దాని పక్కనే. సో ఇప్పుడైతే మనం వర్క్ ఏంటంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేయాల్సింది, మధ్యలో అయితే ఈ కలుపు చాలా ఉంది, ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇది మన టొమాటో అండ్ స్వీట్ కార్న్ చెట్లు. సో ఇది మొత్తం కలుపు ఉంది మధ్యలో అక్కడ వరకు, ఇక్కడ వరకు. సో మొత్తం ఇది కూడా, ఇదైతే మనం కట్ చేసినాం మెషిన్తో, కొంచెం కట్ చేసినాం నిన్న. ఈరోజు ఇది మొత్తం ఇక్కడ నుంచి